నీలకంఠ ఫంక్షన్ హాల్లో ఉన్న వస్తువులను కొంతమంది వ్యక్తులు తీసుకువెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నీలకంఠ ఫంక్షన్ హాల్లో కొంతమంది నీలకంఠ సమాజం వ్యక్తులు ఫంక్షన్ హాల్లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని నీలకంఠ సమాజం రక్షణ కమిటీ సభ్యులు వస్తువులను ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రక్షణ కమిటీ సెక్రటరీ అక్కాల రాజేశ్వర్ మాట్లాడుతూ గతంలో ఉన్న అధ్యక్షులు సత్యానందం నీలకంఠ సమాజంలో అవినీతికి పాల్పడ్డారని వారిని అధ్యక్ష పదవి నుండి తొలగించామని అన్నారు. అధ్యక్ష పదవి తొలగించినా గాని నీలకంఠ సమాజం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మ దుబ్బారాజం, శ్రీహరి, అంబికారాజు, తుమ్మ భానుచందర్, సత్యం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నీలకంఠ సమాజ అధ్యక్షులు మరగల సత్యానందము సమాజ అధ్యక్షుడు అని చెప్పుకో తిరుగుతుండు. ఈ మరగల సత్యానందము నీలకంఠ సమాజస్తులు అధ్యక్షత పదవి నుంచి గతంలోనే తొలగించారు. అయినప్పటికీ ఈ సత్యానందం అనే వ్యక్తి ఇంకా నేను అధ్యక్షుడనే చెప్పుకుంటూ ఇంకా పేపర్ ప్రకటనలో అలాంటి ప్రచారాలు చేస్తుంటూ ఇదంతా ఫేక్ న్యూస్. అది ఆయన ఎప్పుడో తొలగించింది నీలకంఠ సమాజము. అయినా నిన్న రోజు బుధవారం రోజు నీలకంఠ సమాజంలో కొంతమంది వ్యక్తులను పంపించి ఈ నీలకంఠ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి నీలకంఠ కళ్యాణ మండపానికి తాళం వేసి ఆ వ్యక్తులు కొంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించి తాళం వేసి వెళ్ళిపోయారు. దీని మీద ఈరోజు మనము పోలీస్ స్టేషన్లో ఈ రక్షణ సమితి నుంచి ఎస్ఐ గారికి మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయాలని చెప్పని దీన్ని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. సంఘానికి చెందినటువంటి ఆస్తిని తన స్వలాభం కోసం పరులకు విక్రయించి దాని నుండే వచ్చే డబ్బును తన సంతానికి వినియోగించుకొని దుబ్బాక నీలకంఠ సమాజాన్ని భ్రష్టు పట్టించినటువంటి మాజీ అధ్యక్షులు. ఆయన అధ్యక్షులు అని చెప్పుకుంటుండగాని ఆయన అధ్యక్షుడు కాదు. ఆయన పేరు మీద అవినీతి ఆరోపణ కేసు నడుస్తుంది కనుక అట్లా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆయన సమాజం పెద్ద మనుషులందరూ కలిసి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రాకుండా దాడులు చేస్తూ ఈరోజు కూడా బుధవారం రోజు సాయంత్రం కూడా కొంతమంది నీలకంఠ పెద్ద మనుషులతోని సంఘంలోకి దూరబడి బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలను బుక్కులను ఉన్న గుమాస్తాను బెదిరించి తీసుకుపోయినాడు. అట్టి గుమస్తా పేరును కూడా మలిపేసినాడు. కావున అతనిపై పోలీస్ చర్య జరిగినది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.